దుష్టుల ఆనందం తాత్కాలికం, వారి యొక్క పాపపు ఆనందం స్వల్పకాలికం. ఈ మాటలోని భావం ఏమిటో చర్చిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యోబు గ్రంథము 20-21 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో అనగా 20వ అధ్యాయంలో యోబు యొక్క స్నేహితుడైన జోఫరు చేసిన ప్రసంగాన్ని గురించి, అదేవిధంగా 21వ అధ్యాయంలో యోబు యొక్క స్పందనను గురించి వింటాం. జోఫరు యోబును ఉద్దేశించి మాటలు పలికినప్పటికీ అది క్షణికమైన స్వభావాన్ని మరియు దైవిక న్యాయ అనివార్యతను శాశ్వతంగా గుర్తు చేస్తుంది. అతని మాటల్లో కఠినత్వం ఉన్నప్పటికీ జోఫరు ప్రసంగం సత్యం. అది నీతి, దైవిక న్యాయం, శాశ్వత విలువలను పునరుద్ఘాటిస్తుంది. జోఫరు తన ప్రసంగంలో దుష్టుల ఆనందం తాత్కాలికమని, వారి యొక్క పాపపు స్వల్పకాలిక ఆనందాన్ని వర్ణించడం కొనసాగిస్తూ దానిని కడుపులో పుల్లగా మారే ఆహారంతో పోల్చాడు. దుష్టులు అన్యాయంగా లాభపడడం, వారి తమ అక్రమ సంపాదనను అనుభవించకుండా తిరిగి చెల్లించాల్సి రావడం గురించి అతను మాట్లాడుతాడు. తన ముగింపు వ్యాఖ్యలతో తప్పు చేసిన వారికి దైవిక తీర్పు యొక్క తప్పించుకోలేని తనాన్ని జోఫరు నొక్కి చెప్పాడు. ఇంకా మరిన్ని విషయాలను వివరంగా నేటి ఈ పాఠంలో తెలుసుకుందామా? మనం ఇప్పుడు యోబు గ్రంథం 20-21 అధ్యాయాలు వినబోతున్నాము. మొదట యోబు 20వ అధ్యాయం 1వ వచనం నుండి. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చాడు. జోఫరు అంచనా అంతా లోపభూయిష్టమైనది. యోబు దుష్టుడని, వేషధారి అని జోఫరు మాట్లాడుతున్నాడు. అతని తీర్పునకు ఇదే ఆధారం. యోబు కొంతకాలం భక్తుడిగా నటించిన వేషధారి అంటున్నాడు. యోబు నీతిమంతుడు కానే కాడు అనేది జోఫరు వాదం. యోబును శిక్షించడానికే దేవుడు అతనికి ఉన్న ఆస్తిపాస్తులన్నిటినీ తొలగించాడు. యోబు పడుతున్న కష్టాలకు, కడగండ్లకు కారణం అతని దుర్మార్గమే, అతని భక్తిహీనతే అని జోఫరు వాదిస్తున్నాడు. యోబు, నీవు ఏమేమో మాట్లాడావు, దానికి నా దగ్గర ప్రత్యుత్తరం సిద్ధంగా ఉన్నది. నాకు అవమానము కలుగజేసే నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరం సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా? 6వ వచనం. వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినా, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినా, తమ మలము నశించే రీతిగా వారెన్నటికీ ఉండకుండా నశిస్తారు. వారిని చూచిన వారు వారేమయ్యారు అని అడుగుతారు. తల ఎగసిపోయేటట్లు వారు గతించి కనబడరు. రాత్రి స్వప్నము దాటిపోయినట్లు వారు తరిమివేయబడతారు. శ్రోతలు వింటున్నారా? జోఫరు ఈ విధంగా యోబు మీద ధ్వజమెత్తుతున్నాడు. అయినా కొన్ని చక్కని మాటలు అతని నోటి నుండి వెలువడుతున్నాయి. దుర్మార్గుల జీవితాలు ఎలా అంతరిస్తాయో చెబుతున్నాడు. పాపమనేది పాపికి ఎంతో సరదా అనిపించవచ్చు. అబద్ధాలు, దొంగతనం, ఇతరులను పీడించడం మొదలైన వ్యాసంగాలు వాటిని అభ్యసించే వారికి అసహ్యమనిపించవు. పైగా వీరు మరీ బరితెగి బజారున పడతారు. అక్రమంగా సంపాదించిన ధనంతో ఎంతో కాలం సుఖంగా గడుపుతారు. వారి మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. అయితే దేవుని న్యాయమైన తీర్పు పనిచేయడం మొదలవుతుంది. జోఫరు ఒక్క విషయం గ్రహించలేకపోయాడు. కొందరు పాపులకు ఈ లోకంలో ఉండగా దేవుని శిక్ష రాకపోవచ్చు. ధవళ సింహాసనపు తీర్పు వరకు వారి వ్యాజ్యం వాయిదా పడవచ్చు. ఆ తీర్పును మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. ఇది నిజం. అంతేకాదు, దుర్మార్గులు దేవుని తీర్పును ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు. 11వ వచనం. జోఫరు ఇంకా ఉపన్యసిస్తూ అన్నాడు. వారి ఎముకలలో యువశక్తి నిండి ఉంటుంది,
అది కూడా మట్టిలో కలిసిపోతుంది. చెడుతనం వారి నాలుకల కింద దాగి ఉంటుంది. వారి నోటికి అది తీయగానే ఉంటుంది. వారి కడుపులో వారి ఆహారం పులిసిపోతుంది. అది నాగుబాము విషంగా మారుతుంది. వారు మింగిన ధనమంతా తిరిగి కక్కివేస్తారు. దేవుడే కక్కిస్తాడు. కట్లపాముల విషం వారు పీల్చుకుంటారు. నాగుబాము నాలుక వారిని చంపుతుంది. తేనె వెన్నపూస ఏరులై పారుతున్నా వారికి సంతోషమనిపించదు. తాము ప్రయాసపడి సంపాదించుకున్నది అనుభవించలేక వారే తిరిగి అప్పగిస్తారు. తమ సంపాదన వారిని సంతోషపెట్టజాలదు. బీదలను ముంచుతారు. బలాత్కారంగా ఇండ్లను ఆక్రమించుకుంటారు. వాటిని అలాగే వదిలేస్తారు. కట్టరు, పూర్తి చెయ్యరు. ఎడతెగక ఆశిస్తారు. తమ అక్రమార్జన వారిని రక్షించజాలదు. అన్నీ మింగేస్తారు. వారి క్షేమస్థితి నిలువదు. పూర్ణ సంపాద్యం వల్ల వారికి ఇబ్బంది. దురవస్థలో ఉన్న వారి చెయ్యి వీరి మీదికే వస్తుంది. వీరు కడుపు నింపుకుంటూ ఉండగా దేవుని కోపాగ్ని వీరి మీదికి వస్తుంది. తింటూ ఉండగా వారిపై అగ్ని కురుస్తుంది. ఇనుప ఆయుధం తప్పించుకొని పారిపోతారు గాని ఇత్తడి విల్లు బాణాలను విడువగా అవి వారి దేహాలను చీల్చి బయటికి దూసుకువస్తాయి. వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి బయటికి వస్తుంది. మరణభయం వారి మీదికి వస్తుంది. వారి ధననిధులు అంధకారంతో నిండిపోతాయి. అగ్ని రగులుకుంటుంది. దాన్ని ఎవరూ ఊదనక్కర్లేదు. అది అందర్నీ మింగేస్తుంది. గుడారాలలో మిగిలిందాన్నంతా అది కాల్చివేస్తుంది. ఆకాశం వారి దోషాన్ని బయలుపరుస్తుంది. భూమి వారి మీదికి లేస్తుంది. వారి ఇంటికి వచ్చిన ఆర్జన సంపాదన కనపడకుండా పోతుంది. దేవుని కోపదినాన వారి ఆస్తి అంతా నాశనమవుతుంది. ఇది దేవుని వలన జరుగుతుంది. దుష్టులైన నరులకు ఇది ప్రాప్తిస్తుంది. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యం ఇదే. శ్రోతలు వింటున్నారా? జోఫరు వేదాంతం ఊకదంపు. ఇది ఇతని చివరి ప్రసంగం. 2వ విడత మొదలైన గోష్ఠీ సభలో ఇతనిది 3వ ప్రసంగం. జోఫరు ఇక మాట్లాడడు. దీనితో ముగింపు. జోఫరు ఆచారవాది. దేవుని ధర్మశాస్త్ర నియమాలను తూచా తప్పకుండా పాటించాలి అంటాడు. జోఫరుకు దేవుని కృపాసనము తెలియదు. తీర్పు, శిక్షావిధి మాత్రమే జోఫరుకు తెలుసు. శాస్త్రీయ కాఠిన్యం నిలువెల్లా నిండిన పండితుడు, మహామహోపాధ్యాయుడు. అయితే ఏమి లాభం? యోబుకు ఇతని తీర్పు మాటలు బాధను ఎక్కువ చేశాయి. తనలో ఉన్న అక్కసు అంతా వెళ్ళగక్కాడు. అంత్యోపన్యాసంలో అవాకులు చవాకులు పేలాడు. యోబు, నీవు దుర్మార్గుడివి, దుష్టుడివి, శపితుడివి అంటూ శాపనార్థాలు పెట్టాడు. జోఫరు రాజకీయ నాయకుడుగా మాట్లాడుతూ అన్ని జటిల సమస్యలకు నా దగ్గర జవాబులున్నాయి అంటున్నాడు. అన్ని ప్రశ్నలకు జవాబులు ఇతని జేబులోనే ఉన్నాయట. ఇతని వద్ద గతకాలపు పరిశోధన నాళిక ఉంది. అందులో నుంచి ఏదో వెలికి తీస్తాడట. నాటకీయత ఉట్టిపడేటట్లు తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. జోఫరు, ఏం మాట్లాడావయ్యా? ఈ సంగతులన్నీ యోబుకు తెలుసు. నీవేదో ఊడబొడుస్తానని వచ్చావా? కృపాసహితమైన బోధ నీకు రాదు. తీర్పువాదంతో మనుషులను వేధిస్తావా? యోబును తెగ విమర్శించావే. దేవుడు బలిని కాదు, కనికరాన్ని కోరతాడు గదా. నీ బలి కనికరం లేనిది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. జోఫరు, దేవుని కోపం, దేవుని కనికరం, ఈ రెండిటి సమతౌల్యం నీకు తెలియదు. యోబులాంటి మంచివాడెవరూ లేరని దేవుడంటే యోబులాంటి దుర్మార్గుడెవరూ లేరని నీవంటావా? దేవుడు వరమిచ్చినా నీ వంటి పూజారులు వరమివ్వరు. అంతే. ఇప్పుడు 21వ అధ్యాయంలోకి వచ్చాము. యోబు లేచి జోఫరుకు జవాబివ్వబోతున్నాడు. అతడు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుని దృష్టిలో అది వృధా ప్రయాస. దేవుడు లేడా యోబును సమర్థించడానికి? యోబు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి
అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చాడు: నా మాట మీరు జాగ్రత్తగా వినండి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యం చేయవచ్చు. శ్రోతలు వింటున్నారా? యోబు జవాబిస్తున్నాడు. దుర్మార్గులకు, దుష్టులకు ధనధాన్యాలుండవు అంటాడు జోఫరు. ఈ అభిప్రాయాన్ని యోబు ఖండిస్తున్నాడు. దుష్టులు కూడా, ఈ లోకంలో ధనధాన్య సమృద్ధి గలవారు ఎందరో ఉన్నారు. దాన్ని బట్టి మనిషి ఆధ్యాత్మికతను, దేవుని సౌజన్యాన్ని కొలవలేము. దేవుడు ప్రతి వ్యక్తిని తన ఇష్టప్రకారం పరీక్షిస్తాడు. భక్తి అనేది బాహిరమైన స్థితిగతులను బట్టి అంచనా వేయకూడదు. అది నీ హృదయ స్థితిని బట్టి ఉంటుంది. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ప్రతివాని మోకాలు నీ నామమున వంగును, ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు,
ఆది సంభూతుడవు ఆద్యంతరహితుడవు ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి సింహాసనం నిరంతరం నిలచునది నీ రాజదండము న్యాయార్థమై ఏలునది నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు నిత్యానంద తైలాభిషేకం నొందినావు ఆది సంభూతుడవు ఆద్యంతరహితుడవు ఆది సంభూతుడవు ఆద్యంతరహితుడవు ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి సర్వాధికారివి 4వ వచనం. నేను మనుష్యుణ్ణి గురించి మనుష్యునితో మొర్రపెట్టుకున్నానా? లేదే. నేను ఎందుకు ఆతురపడకూడదు? నన్ను తేరిచూచి ఆశ్చర్యపడండి, నోటి మీద చెయ్యి వేసుకోండి. నేను దాన్ని మనసుకు తెచ్చుకుంటే నాకేమీ తోచటం లేదు. నా శరీరానికి వణుకు పట్టుకుంది. భక్తిహీనులు ఎలా బతుకుతారు? వారు వృద్ధులై ఎలా బలాభివృద్ధి నొందుతారు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూస్తూ ఉండగానే వారి కుటుంబము స్థిరపరచబడుతోంది. వారి కుటుంబాలు భయమేమీ లేకుండా క్షేమంగా ఉన్నాయి. దేవుని దండం వారి మీద పడటం లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుతున్నది. వారి ఆవులు ఈడ్చుకపోవు, ఈనుతాయి. యోబు వాదం వింటున్నారా శ్రోతలు? దుర్మార్గులకు శిక్ష వస్తుందంటే నిజమే. అయితే ఈ వాదం యోబుకు వర్తించదు. యోబుకు కష్టాలు వచ్చాయి గదా. యోబు దుర్మార్గుడు కాదే. యోబు మనుషులను కాదు, దేవుణ్ణి సంప్రదిస్తున్నాడు. స్నేహితులను నోరు మూసుకోండి, ఇక చాలు అంటున్నాడు. మీ వాదం దేవుని ఎదుట నిలవదు. దుష్టులు కూడా ఈ లోకంలో అభివృద్ధి చెందుతారు. 11వ వచనం నుండి, దుష్టులు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుతారు. వారి పిల్లలు నాట్యం చేస్తారు. తంబుర స్వరమండలాలను పట్టుకొని వాయిస్తారు. సానిక నాదం విని సంతోషిస్తారు. శ్రేయస్సు కలిగి తమ రోజులు గడుపుతారు. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. వారు దేవునితో అంటారు, నీ మార్గాలను గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు. నీవు మమ్ములను విడిచిపెట్టిపో. వారంటారు, మేము ఆయనను సేవించాలా? సర్వశక్తుడైన ఆయన ఎవరు? ఆయనకు ప్రార్థన చేస్తే మాకేం లాభం కలుగుతుంది? వారి క్షేమం వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడడం అరుదుగదా. వారి మీదికి ఆపద రావడం బహు అరుదుగదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొనిపోయే చెత్తలాగా, గాలి ఎగురగొట్టే పొట్టులాగా ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించడం అరుదుగదా. వారి పిల్లల మీద మోపడానికి దేవుడు వారి పాపాన్ని దాచిపెడతాడేమో అని మీరంటున్నారు. చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనాన్ని చూతురుగాక. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు తాగుదురుగాక. తమ జీవితకాలము సమాప్తమైన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమిటి?
22 ఎవడైనా దేవునికి జ్ఞానం నేర్పుతాడా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీరుస్తాడు గదా. గమనించండి, యోబు మనసు అసలే కలవరపడి ఉన్నది. బాధామధ్యంలో యోబు అడుగుతున్నాడు, దేవుడే ఉన్నత న్యాయాధిపతి, ఆయనలో తప్పుపట్టగలవారెవరు? శ్రోతలు, యోబులాగా మీరు శ్రమలలో ఉన్నారా? శ్రమల పట్ల మీ వైఖరి ఎలా ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని మీద కోప్పడేవాడు బుద్ధిహీనుడు. కష్టాలలో దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ పెంపొందించుకోవాలి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ విశ్వసనీయత చెక్కు చెదరకూడదు. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగా, తన ఎముకలలో మూలగ బలిసి ఉండగా, సంపూర్ణ సౌఖ్యము నెమ్మది కలిగి ఉండి నిండు ఆయుష్యముతో మృతి నొందుతాడు. వేరొకడు ఎన్నడునూ క్షేమమనే దానిని ఎరుగక మనోదుఃఖము గలవాడై మృతి నొందుతాడు. వారు సమానముగా మంటిలో పండుకుంటారు, పురుగులు వారిద్దరినీ కప్పుతాయి. నా స్నేహితులారా, మీ తలంపులు నేను ఎరుగుదును. మీరు నా మీద అన్యాయంగా పన్నుతున్న పన్నాగాలు నాకు తెలిశాయి. అధిపతుల మందిరం ఎక్కడ ఉంది? భక్తిహీనులు నివసించిన గుడారం ఎక్కడ ఉంది అని మీరు అడుగుతున్నారే. 29 దేశమున సంచరించే వారిని మీరు అడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేరా? అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడతారు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడతారు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేసేవాడెవడు? శ్రోతలు, గ్రహించండి. దుర్మార్గులు ఐశ్వర్యవంతులైతే వారి పాపం వారి ఐశ్వర్యానికి అడ్డమేమీ రానప్పుడు మనం ఎందుకు మంచితనాన్ని కోరుకోవాలి? దుర్మార్గులు పాపం చేసి తప్పించుకుంటున్నారు. అయినా ఒకానొక రోజున సుదూర భవిష్యత్తులో తీర్పు ఉంది. అది ఎవరూ తప్పించుకోలేరు. ప్రకటన గ్రంథం 20:11-15 వరకు, ధవళమైన మహాసింహాసనము, దానియందు ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తును నేను చూచాను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. వాటికి నిలువ చోటు కనపడలేదు. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండడం చూచాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. జీవగ్రంథమనే వేరొక గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. మరణము, పాతాళము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించాయి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండము రెండో మరణం. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడ్డాడు. శ్రోతలు, ఇది సంగతి. అంతిమ తీర్పు ఇక్కడ కాదు, అక్కడ. మరో జీవితం మరణానంతరం ఉంది. ఐశ్వర్యమున్నా పేదరికమున్నా నీవు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నావు? దేవుడు లేడనేవాడు కూడా ఎంతో ఐశ్వర్యంతో తులదూగేవాడు కావచ్చు. దుర్మార్గులు, దుష్టులు, క్రూరులు ఎందరో ఆస్తిపాస్తులతో హాయిగా ఉన్నారు. గాని వారు గతిస్తారు. అది వేరే సంగతి. 37 కీర్తన 35 దావీదు ఇదే మాట అన్నాడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండడం నేను చూచాను. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి ఉన్నాడు. దుర్మార్గులను, దౌర్జన్యపరులను సైతాను ఆశీర్వదిస్తున్నాడు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 9:27 మరణం తరువాత నిత్య తీర్పు అని చెబుతోంది. జోఫరుకు యోబు ఇచ్చిన జవాబు సారాంశం ఇదే. మంచి జవాబిచ్చాడు. అయినా యోబు ఇంకా తనను తాను సమర్థించుకోవడం మానలేదు. యోబు స్వనీతి ధోరణిని మానుకోవాలి. అదే దేవుడు అతని నుంచి కోరుతున్నాడు. మనుషుల పట్ల దేవుడు వ్యవహరించే విధానం యోబుకు అర్థం కాదు. యోబు స్నేహితులకు అసలే అర్థం కాదు.
తీర్పును గురించి దేవునికి ఎవరూ ఏమీ చెప్పనక్కర్లేదు, నేర్పనక్కర్లేదు. ఆయనకు తెలుసు. జరుగుతున్న వాస్తవిక విషయాలను గ్రహించి సత్యం నేర్చుకోవలసిన వారమే మనమంతా. దేవుని తీర్పులు ఊహాతీతమైనవి, గూఢమైనవి. ఒక మనిషి సంపదలను అనుభవించటానికి, అతడు మంచివాడా చెడ్డవాడా అనే విషయానికి ఎక్కడా పొందిక ఉన్నట్లు కనిపించదు అని యోబు ఒప్పుకుంటున్నాడు. ఈ పాఠం ముగింపులో కీర్తనలు 73 1 నుండి 14 వచనం వరకు కొన్ని సత్యాలు గమనించండి. నా పాదాలు జారటానికి కొంచెమే తప్పాయి, నా అడుగులు జారడానికి సిద్ధమయ్యాయి. భక్తిహీనులు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. అలాంటప్పుడు నేను నిర్మలుడనై ఉండడం వ్యర్థమే. ఇదే తలంపు యోబు మనసులో నుంచి వెలువడింది. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. భక్తిహీనులకు సంతోషము ఎంతకాలముంటుంది? భక్తిహీనులకు సంతోషము ఎంతకాలముంటుంది? 1 ఒక్కరోజు, 2 ఒక్క నిమిషం, 3 ఒక్క గడియ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9339952570. ప్రియులారా, ఎన్నో శ్రేష్టమైన లోతైన జీవిత సత్యాలను ఇందులో తెలుసుకున్నాం. దుష్టుడు దైవిక ప్రతీకారం తప్పకుండా ఎదుర్కొంటాడని యోబు స్నేహితుడైన జోఫరు నొక్కి చెప్పినట్లుగా చూశాం. దుష్టులు అభివృద్ధి చెందుతున్నట్లు అనిపించినప్పటికీ దేవుని న్యాయం ఆయన పరిపూర్ణ సమయంలో గెలుస్తుందని మనము నమ్మాలి. తప్పు చేసేవారి తాత్కాలిక విజయాన్ని చూసి అసూయపడకుండా దేవుణ్ణి గౌరవించే జీవితాన్ని గడపడంపై దృష్టి నిలపాలని ఇక్కడ గ్రహిస్తాం. భూ సంబంధమైన లాభాలు క్షణికమైనవి. దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవడం ద్వారా మరియు ఆయన సూత్రాల ప్రకారం జీవించడం ద్వారా శాశ్వతమైన దానిలో పెట్టుబడి పెట్టగలం. గర్వం విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అన్ని ఆశీర్వాదాలు దేవుని నుండియే వచ్చాయని గుర్తించి ఆయన ముందు వినయంగా జీవించాలి. న్యాయం నిజంగా జరిగితే దుష్టులే శిక్షను ఎదుర్కోవాలని యోబు వాదిస్తాడు. జీవిత మరియు మరణ పరిస్థితులు చివరికి మానవ అవగాహనకు మించి దేవుని చేతిలో ఉన్నాయని పేర్కొంటూ యోబు ముగించాడు. పరిస్థితులు అన్యాయంగా అనిపించినప్పటికీ మనము దేవుని అంతిమ జ్ఞానం మరియు సార్వభౌమాధికారంపై నమ్మకం ఉంచాలి. బాహ్య ప్రదర్శనల ఆధారంగా ఇతర బాధలు, శ్రేయస్సు గురించి త్వరగా తీర్పులు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. భౌతిక శ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి బదులుగా దేవునితో నిజమైన సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమైన నెరవేర్పు ఆయన నుండి వస్తుందని గుర్తించాలి. బాధలో ఓపిక, బాధ ఎల్లప్పుడూ వ్యక్తిగత పాపం యొక్క ఫలితం కాదని అర్థం చేసుకోవాలి. మరియు దేవుని న్యాయం మాత్రమే గెలుస్తుందని మనము గ్రహించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.